హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే రిజల్ట్స్ గురించి కాకుండా ఇంకే నోటిఫికేషన్స్ గురించి కాకుండా వేరే ఏమన్నా ఉన్నట్టయితే కెరీర్ గైడెన్స్ అయినా ఎడ్యుకేషన్ గురించి అయినా మీరు కాల్ మీ ఫోర్ యాప్ టెలిగ్రామ్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసాను ఐడి. సో ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు మార్నింగ్ 8 to ఈవినింగ్ 9 వరకు. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, JNTH 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ చెప్పండి సార్, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో దాని గురించి మాట్లాడుకోబోయే ముందు అయితే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇక ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, JNTU అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఈ JNTH 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఆన్లైన్, ఆఫ్లైన్లో స్టార్ట్ అయిన సంగతి ఇంతకుముందే చెప్పాను. ఇందులో R22 రెగ్యులేషన్ వాళ్ళేమో రెగ్యులర్ 1-2 వాళ్ళు ఉన్నారు, సప్లీ 1-1 కూడా ఉన్నారు. ఇక R18, R16, R15, R13 రెగ్యులేషన్ వాళ్ళు సప్లీ వాళ్ళు ఉండటం అయితే జరిగిందనమాట. ఇక మనం పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే పేపర్ వాల్యుయేషన్ టఫ్గా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. బేసిక్స్ ఎప్పుడూ కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ది ఎప్పుడూ కూడా బేసిక్స్ వాళ్ళు కరెక్షన్ చేస్తారు కాబట్టి పర్టికులర్లీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లాంటివి రూల్స్ ప్రకారమే జరుగుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా సాల్వ్ చేసి మెన్షన్ చేస్తేనే మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టులు అయితే మార్కులు వేయటం అయితే జరుగుతుంది. అయితే M2 M3 ఏదో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ వచ్చిందన్నా దాని మార్కులు వస్తాయా రావా అని చెప్పేసి అడిగారు కదా, దానికి సంబంధించిన వీడియో ఒకటి చేశాను. అయితే అది అందులో ఉంటుంది, చూసుకోండి ఛానల్లో. అయితే ఇక ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మాత్రం టఫ్, హార్డ్ అంటానికి వీల్లేదండి. మీరు కరెక్ట్గా రాస్తేనే మీకు మార్కులు పడతాయి బేసిక్స్లో ఫస్ట్ ఇయర్ది. ఒకవేళ అవుట్ ఆఫ్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ అంటే కోర్ గ్రూప్ లాంటి డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇలాంటి బేసిక్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్, ఇలాంటి EDC ఇలాంటి సబ్జెక్టులు ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి మాత్రం బయట వాళ్ళు చేస్తారు కాబట్టి అవి మాత్రం BEEE లాంటివి కరెక్ట్గా రాస్తేనే పాస్ అవుతారండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డయాగ్రామ్స్తో సహా రిప్రజెంట్ చేయాలి అవి. ఈ మ్యాథ్స్ ఇవనుకోండి, ఫార్ములాస్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. చూసేవాళ్ళు ప్రతిదీ అలా చూస్తున్నారు. సో టఫ్ ఆర్ హార్డ్ లేకపోతే ఈజీయా అనే దానికన్నా కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఎంతవరకు అందుట్లో మనం చూపించగలిగాము కంటెంట్ అనేది ఆ కీ పేపర్ మ్యాచ్ అవ్వాలి. ఆన్లైన్ అనుకోండి సటా వెళ్ళిపోతూ ఉంటారు. ఆఫ్లైన్ అనుకోండి ఇంకా దగ్గర పెట్టుకొని మరీ చూస్తారు. ఆఫ్లైనే ఎక్కువ శాతం జరుగుతూ ఉన్నది. దానికి కారణం బయోమెట్రిక్ ల్యాప్టాప్లు అందరికీ ఉండవు కదా. సో ఆన్లైన్ సిస్టమ్స్ ఇవి ఉన్నవాళ్ళు, కాలేజీ చేసుకునేవాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. ఓవరాల్గా అయితే 1112 బీటెక్ 11లో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో 11 సప్లీ కొంచెం ఏమన్నా లిబరల్గా వదలొచ్చు. ఎందుకంటే మరి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలి కదా స్టూడెంట్స్. ప్రమోట్ అవ్వాలంటే క్రెడిట్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే అడ్మిషన్స్ అన్నీ ఇదైపోయినాయి. ఈ సంవత్సరం అంటే కొంచెం క్రేజ్ పెరిగిందిలేండి బీటెక్ తెలంగాణలో. ఇంకో 10,000-15,000 సీట్లు మళ్ళీ అడిషనల్గా యాడ్ చేశారు, 2 షిఫ్ట్లో యాడ్ చేశారు. సో ఇక 1-2 అంటారా, ఎప్పట్లాగే జరుగుతుంది. కోర్ డిపార్ట్మెంట్ సబ్జెక్టులు మాత్రం గట్టిగానే పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. సో ఇదండి ఓవరాల్గా నాకు తెలిసి 1112 బీటెక్ సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ స్టేటస్. మరి ఈ పేపర్ వాల్యుయేషన్ ఎప్పటికైపోతుంది అంటే మాత్రం సో ఇంకొక వీడియో చేస్తాం త్వరలో అప్డేట్ వచ్చిన తర్వాత. ఈ రిజల్ట్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టానండి, ఒకసారి చూసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయొచ్చు. సో ఇదండి ఓవరాల్గా అయితే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.